నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 26వ రోజు 26వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 26వ పాశురంలో మన గోపికలు శ్రీవ్రతం చేస్తున్నారు కదా. ఆ శ్రీవ్రతానికి ఏమేం వస్తువులు కావాలి, ఎలాంటి వాద్యములు కావాలి అనేటువంటి అన్నింటినీ కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతున్నారు. వరంగా మాకు ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఎలా అడుగుతున్నారో ఈ పాశురంలో తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 26వ పాశురము. మాలే మణివన్నా మార్గజినీరాడువాన్ மேலையார் செய்வனகள் வீண்டுவன கேட்டியேல் லாத்தை எல்லாம் நஜுங்க முரல்வனா பாலன்னவன்னத்துவுன் பாஞ்சசென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே ஷாலப்பெரும் பறையே பல்லாண்டிசை பாரே கோலவிளக்கே கொடியேவி தானமே ஆலிநிலையாய் అరుళేళోరెంబావాయ్. తాత్పర్యము. ఓ మహావిష్ణువు, నీలమేఘ శ్యామ, ఇంద్రనీలమణి కాంతిని కలిగినవాడా, అఘటిత ఘటన సామర్థ్యముచే చిన్న మర్రి ఆకులపై అమరి పరుండేవాడా, మేము మార్గశిర స్నానము చేసి శ్రీవ్రతమును ఆచరించటం కోసం ఏమేమి కావాలో అవి ప్రసాదించమని కోరటానికి నీ వద్దకు వచ్చినాము. మా అర్థింపును కొంచెం వినవయ్యా. ఈ శ్రీవ్రతమును మా పూర్వీకులు శిష్యులు కూడా ఆచరించినారు. కాస్త నీవు వింటే మేము దానికి కావలసిన పరికరములను విన్నవిస్తాము. వింటావా మరి అంటూ చెప్తున్నారు. వారికి ఏమేం కావాలో అడుగుతున్నారు. పాలులాగా తెల్లని పాంచజన్యము వంటి లోకాలను అంతటినీ వణుకునట్టు కంపింపజేయగల ధ్వని చేయు తెల్లని శంఖములు కావలను. లోకాలను దద్దరిల్లేలా చెయ్యగల డోళ్ళు కావలను. విశాలమైన చాలా పెద్ద పర అనే వాద్యములు అంటే తంబురాలు కావలను. మంగళ వాద్యములు కావలను. నీకు మంగళ శాసనమును పాడేటటువంటి భాగవతులు అంటే గాయకులు కావలను. మంగళ దీపములు కావలను. ధ్వజములు కావలను. ఇంకను చాందినీలు కూడా కావలను. వీటన్నింటినీ కూడా కృపతో మాకు ఇవ్వవయ్యా వటపత్రశాయి అని గోపికలు శ్రీకృష్ణుని అడుగుతున్నారు.
లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగలే శరణం.